హాయ్ అండి, వెల్కమ్ టు నాను క్రియేషన్స్. ఐఎమ్ మమత. ఈరోజు అయితే నేను ఎగ్ ఫ్రై వీడియో మీతో షేర్ చేసుకోబోతున్నాను. చాలా సింపుల్ అండ్ టేస్టీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అండి. జస్ట్ 10 నిమిషాల్లో రెడీ చేశాను. నేను ఎలా చేశాను, ఏమేమి ఇంగ్రీడియంట్స్ వేసాను అనేది వీడియోస్ చివరి వరకు చూస్తే అర్థమవుతుంది. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడైతే నేను గిన్నె తీసుకున్నాను, కావాల్సినంత ఆయిల్ తీసుకున్నాను. కొంచెం ఆయిల్ ఎక్కువ వేసాను. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత జీలకర్ర మెంతులు వేసాను. అవి మంచిగా వేగిన తర్వాత నేను కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అయితే ఇందులోకి వేస్తున్నాను. నేను పావు కేజీ కంటే కొంచెం ఎక్కువ ఆనియన్స్ అయితే కట్ చేశాను అనమాట. అర కేజీ కంటే తక్కువ, పావు కేజీ కంటే ఎక్కువ. చూసారు కదండి, చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకొని ఈ విధంగా మనము ఆయిల్లో వేసుకున్నట్లయితే మనకి త్వరగా మగ్గుతాయి. ఇదే టైంలో మనము సాల్ట్ వేసుకోవాలి, టేస్ట్కి సరిపడా. త్వరగా సాఫ్ట్ అవుతాయి అన్నమాట. చూసారు కదండి, ఆనియన్స్ మంచిగా మిక్స్ చేసుకుందాము. ఆయిల్లో బాగా మిక్స్ చేసేసుకోవాలి. సాల్ట్ వేసాం కాబట్టి జస్ట్ 5-6 నిమిషాలలో మనకి సాఫ్ట్ అవుతాయి అన్నమాట. ఓకే, మూత పెట్టేసుకుందామండి. మూత పెట్టేసుకొని 5-6 నిమిషాలు మంటను లో ఫ్లేమ్లో పెట్టేసుకొని వదిలేద్దాము. 5-6 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే మనకి 50% అయితే మంచిగా మగ్గినాయి. చూసారు కదండి, ఇలా మాడిపోకుండా మనం చెక్ చేసుకోవాలి మధ్య మధ్యలో. స్టీల్ గిన్నె కాబట్టి మాడిపోతూ ఉంటుంది. ఓకే, చూసారండి, ఆనియన్స్ మంచిగా మగ్గినాయి. ఎక్కువ మగ్గొద్దండి, మంచి బ్రౌన్ కలర్ రావాలని చెప్పేసి అట్లా ఉంచుతారు. కానీ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత మనము వేయాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసేసుకుంటే తియ్యగా ఉంటుంది, బాగుండదు. కాబట్టి కొంచెం 50% మగ్గిన తర్వాత మనం అందులో పసుపు, అల్లం పేస్టు అవన్నీ వేసేసుకోవాలి అన్నమాట. నేనైతే మంచిగా పసుపు వేసుకున్నాను. తర్వాత దంచిన ఎల్లిపాయల ముద్దనైతే ఇందులోకి యాడ్ చేస్తాను అనమాట. నా దగ్గర అల్లం లేకుండే అండి. ఎల్లిపాయలు వేసుకుంటే భలే టేస్ట్ ఉంటుంది. ఎల్లిపాయలు ఈ విధంగా కచ్చపచ్చ దంచుకొని వేసుకుంటే ఆయిల్లో అదే ఉడికి మనకి మంచి ఫ్లేవర్ని అయితే అందిస్తుంది అనమాట. టేస్ట్ కూడా సూపర్ బాగుంటుంది. అల్లం వేయాల్సిన పని లేదండి. ఏ కూరలో అయినా సరే మనం ఎల్లిపాయలు దంచేసుకుంటే చాలా చాలా బాగుంటుంది. ఈ విధంగా కలుపుకున్న తర్వాత కొంచెం కారం వేసుకుందాము. స్పైసీగా ఉండాలి కాబట్టి ఎగ్ ఫ్రై అనేది కొంచెం కారం ఎక్కువ వేస్తున్నాను. 1 స్పూన్ వరకు వేసాను అనమాట. కారం వేసుకున్న తర్వాత దీన్నైతే మంచిగా మిక్స్ చేసుకుందామండి. నేను 1 స్పూన్ వేసాను, కానీ చాలా కారం ఉంటుంది, అందుకని చెప్పేసి కొంచెం 1 స్పూన్ వరకే వేసాను అనమాట. ఎవరికి తినదగినంత వాళ్ళు వేసుకుంటే సరిపోతుంది. పైనుంచి ఆనియన్స్ తీయగా ఉంటాయి కాబట్టి కొంచెం ఎక్కువ వేసుకోవాలండి. వేసేది పైనుంచి ఎగ్స్ కాబట్టి కొంచెం స్పైసీగా ఉంటేనే బాగుంటుంది. చూసారు కదండి, నా కారం అయితే ఈ విధంగా కలుపుతున్నాను. ఈ విధంగా మంచిగా కలుపుకోవాలి. ఈ కూర ప్రాసెస్ స్టార్టింగ్ నుంచి చివరి వరకు కూడా మనం లో ఫ్లేమ్లోనే కంటిన్యూస్గా కలుపుకోవాలి. కంటిన్యూస్గా లో ఫ్లేమ్లోనే చేసుకోవాలి అన్నమాట వంట అనేది. తర్వాత ఎన్ని ఎగ్స్ వేసుకుంటారు అనేది మన ఇష్టం అన్నమాట. నేనైతే ఒక 3 ఎగ్స్ వేస్తున్నాను. నేను ఎప్పుడైనా సరే 3 ఎగ్స్ 2 ఎగ్స్ అంతే, అంతకుమించి చేయనండి. ఎందుకంటే మనకి ఎక్కువ ఎగ్స్ కనిపిస్తే అది అన్నంలో ఎక్కువ కలవదు, గ్రేవీ ఎక్కువ ఉండాలి అన్నమాట. అందుకని చెప్పేసి నేనైతే 3 ఎగ్స్ వేసాను. దీన్ని మనం బాగా బీట్ చేసుకోవాలండి. ఇలా బీట్ చేసుకోవడం వలన మనకి ఫ్లఫీగా వస్తుంది అన్నమాట. పొంగుతూ మంచిగా ఉడుకుతుంది. మనం అట్లనే వదిలేస్తే అది ఎగ్గులాగా ఉడుకుతుంది. ఎక్కడేసిన ఎల్లో అక్కడే ఉడికిపోతుంది అన్నమాట. బాయిల్ ఎగ్ ఎల్లో ఎలా ఉంటుందో అలా ఉడికిపోతుంది. అలా కాకుండా ఇలా చేసుకుంటే మనం ఒక 5-6 నిమిషాలు ఇలా బీట్ చేసుకొని మూత పెట్టేసుకుంటే మనకి చూడండి ఈ విధంగా వస్తుంది. ఎంత బాగుంది అండి, చాలా బాగుంది కదా. పొంగి మంచిగా లడ్డుగా వచ్చింది. చూసారు కదా అండి, ఇది మాడిపోకుండా మంచిగా మనకి సైజ్ పీసెస్ లాగా కట్ చేసుకొని దీన్ని అయితే ఇంకా కలిపేసుకుందాము. ఎక్కువ చిన్న పీస్ లాగా కట్ చేసుకుంటే బాగుండదండి, మనకు తినడానికి ఉండాలి కదా. అందుకని చెప్పేసి నేనైతే పెద్ద పెద్ద పీసులాగా కట్ చేశాను అన్నమాట. ఓకే,
పీసులు విరిగిపోకుండా చాలా జాగ్రత్తగా కలుపుతున్నాను నేనైతే. కూర కూడా మాడిపోకుండా మంచిగా కలిపేసుకున్నాం, అడుగు అంటకుండా. అడుగు అంత టేస్ట్ అది కంప్లీట్గా పోతుందండి. మనం తర్వాత చికెన్ మసాలా వేసుకుందామండి. మసాలా అనేది చాలా మస్ట్ అనమాట. మసాలా వేసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది. చికెన్ మసాలా వేసుకోవచ్చు, గరం మసాలా వేసుకోవచ్చు. నేనైతే చికెన్ మసాలా వేస్తున్నాను. లేకపోతే ఎగ్గు కూర కాబట్టి మనకి స్మెల్ వస్తుంది. మసాలా వేసుకుంటే మంచిగా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అనమాట. ఓకే ఫ్రెండ్స్, చూసారా? దీన్ని అయితే ఫైనల్గా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని మూత పెట్టేసుకొని ఇంకొక 1 మినిట్ 2 మినిట్ అట్లా లో ఫ్లేమ్లో ఉడికించుకుంటే మనకి కూర అనేది పర్ఫెక్ట్గా ఉడికిపోతుంది అంతే. చూసారు కదండి, ఎగ్ ఫ్రై ఎంత సింపుల్గా చాలా బాగుంది. మనకి స్పైసీగా తినాలి అనిపించినప్పుడు, ఇంట్లో కూరగాయలు లేనప్పుడు ఈ విధంగా మనము ఎగ్ ఫ్రై ఇంట్లోనే జస్ట్ 10 నిమిషాలలో చేసుకొని హ్యాపీగా తినేయచ్చు. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్, థ్యాంక్ యూ.